జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు కానీ ఆయన ప్రణాళికలు కానీ నెరవేరటానికి ఆయన కొద్దిగా టైం తీసుకుంటాడు. ఎందుకంటే నిన్ను ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచాలి. ఆయనకి ఇష్టమైన రూపంలోనికి నువ్వు మారినప్పుడు నీలో తన ప్రణాళికను ఏం చేస్తాడు, ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఆయనకి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకి ఇష్టకరమైన వాళ్ళలాగా మనము తయారవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవునికి ఇష్టకరమైన జీవితాలు మనము జీవిస్తూ ఉన్నామా? యాకోబు మరి తన జీవితంలో తన ఇష్ట ప్రకారంగా తను వెళ్తా ఉన్నాడు, కానీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. యాకోబుని దర్శించి మరి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను గొప్ప జనంగా చేస్తానయ్యా అని యాకోబుకి చెప్తా ఉన్నాడు. మరి చెప్పినప్పుడు ఆ వాగ్దానం మీద యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు, ఆధారపడతా ఉన్నాడు. కాబట్టి మరి యాకోబు